లావణ్య రాజతరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్య ఉంటున్న ఇంటిని 4 ఏళ్ల క్రితం రాజతరుణ్ తాకట్టు పెట్టారు. ఓ మంత్రి బంధువుల దగ్గర 55 లక్షలు తీసుకున్న రాజతరుణ్ 2 ఏళ్లుగా వడ్డీ కట్టకుండా ముఖం చాటేశారు. దీంతో లావణ్యకు ఫోన్ చేసిన మంత్రి బంధువులు డబ్బులు ఇవ్వకుంటే ఇంటిని అప్పగించాలని డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లించేందుకు వారం రోజులు గడువు ఇచ్చారు. లావణ్య రాజతరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్య ఉంటున్న ఇంటిని 4 ఏళ్ల క్రితం రాజతరుణ్ తాకట్టు పెట్టారు. ఓ మంత్రి బంధువుల దగ్గర 55 లక్షలు తీసుకున్న రాజతరుణ్ 2 ఏళ్లుగా వడ్డీ కట్టకుండా ముఖం చాటేశారు. దీంతో లావణ్యకు ఫోన్ చేసిన మంత్రి బంధువులు డబ్బులు ఇవ్వకుంటే ఇంటిని అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక డబ్బులు చెల్లించేందుకు వారం రోజులు గడువు ఇచ్చారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ